బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఓ స్థల వివాదంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశిలా నగర్లో ఈటెల పర్యటించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటెలకు ఫిర్యాదు చేశారు. అతన్ని పట్టుకుని ఈటెల ముందుంచారు. పంచాయతీని పరిష్కరించాల్సిన ఈటలే బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో మిగతా కార్యకర్తలు నేతలంతా రెచ్చిపోయారు. అంతా కలిసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చితకబాదారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అసలు ఎందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు అక్కడ ఏం జరిగింది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సింధూర, రాష్ట్రంలో కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన కొంతమంది బ్రోకర్లు అధికారులకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ లో పేదలకు అండగా ఉండాల్సిన ప్రతి ఒక్కరు ఇలా బ్రోకర్లు పేదలను ఇబ్బంది పెడితే ఎలా అని చెప్పేసి కొంత అసహనానికి గురైన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో పర్యటించారు. ఏకశిలా నగర్ లో కూడా 149 ఎకరాల్లో ఇల్లు కట్టని వారి జాగాలు మళ్ళీ ఇల్లు కట్టి అమ్ముకున్నారని చెప్పేసి ఈటెల రాజేందర్ అధికారులపై మండిపడ్డారు. అటు రెవెన్యూ అధికారులు కలెక్టర్ కి, సిపికి, మంత్రి గారికి, సీఎం గారికి ఇక్కడ వివరాలతో సహా ఉత్తరాలు రాస్తానని చెప్పేసి అటు
ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క తప్పు కొనుక్కున్న వారిని కాకుండా దొంగ కాగితాలు సృష్టించిన అధికారులను కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి కొద్దిగా తీవ్రంగా కూడా మండిపడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ కొంత పేదలను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో కొంతమంది బ్రోకర్లపై కూడా చేసుకున్న పరిస్థితి మనం విజువల్ లో చూసుకోవచ్చు. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఇలానే బుద్ధి చెప్పాల్సి వస్తానని చెప్పేసి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క చిన్న జిల్లాలో ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని చెప్పేసి అనుకుంటే ఇదేంది చిన్న జిల్లాలో రావడంతో ఇలా దళారులను కూడా పెత్తనం చెలాయించడం ఏందని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం అని చెప్పేసి అటు ఈటెల రాజేందర్ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం కానీ కలెక్టర్లు అందుబాటులో ఉండరు. మాకు అంటే మేము ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కూడా కలెక్టర్లు అందుబాటులో ఉండరు, కానీ కలెక్టర్లు మాత్రం ఇలాంటి అంటే దళారులకు కూడా అందుబాటులో ఉండడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పేసి అటు ఈటెల రాజేందర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క పోలీస్ కమిషనర్ కూడా కలవడానికి సమయం ఉండదు, కానీ ఇలాంటి వారిని కలవడానికి మాత్రం సమయం ఉంటుందని చెప్పేసి అటు అధికారులను సైతం కొద్దిగా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇలాంటి వారిని ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం అధికారులను కూడా చూడము, ఇలాగేంత బుద్ధి చెప్తామని చెప్పేసి అటు ఈటెల రాజేందర్ కూడా అటు అక్కడ ఉన్న అధికారులను హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే అంటే ఎంపీకి ప్రాంత పరిధిలోనే ఇలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకెలా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రభుత్వంపై కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అటు పేదల ఇళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి అక్కడ ఉన్న బ్రోకర్లకు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సహనం కోల్పోయారు. ఓ స్థల వివాదంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ఏకశిలానగర్లో ఈటెల పర్యటించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటెలకు ఫిర్యాదు చేశారు. అతన్ని పట్టుకుని ఈటెల ముందుంచారు. పంచాయతీని పరిష్కరించాల్సిన ఈటలే బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో మిగతా కార్యకర్తలు నేతలంతా రెచ్చిపోయారు. అంతా కలిసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ను చితకబాదారు. Hey!